హాయ్ అండి, అందరికీ నాది చిన్న ఛానల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. వచ్చేసి నాటుకోడి కూర. నాటుకోడి ఇంటికి తెచ్చుకొని మేము పొలేరమ్మ పెట్టుకొని నాటుకొని కోయించుకొచ్చుకున్నాం. ఇక్కడ వచ్చేసి ప్రాసెస్లోకి వెళ్దాం. ఒక గుంత గంట నిండా నూనె పోసుకొని ఒక గంట నిండా నూనె పోసి ఆ నూనె వేడి ఎక్కనిచ్చి నాటుకొని కోయించుకొని తెచ్చుకున్న తర్వాత వాళ్ళు శుభ్రంగా కొయ్యరు కదా, అందుకని చెప్పి నేను ఉప్పు పసుపు వేసి శుభ్రంగా క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఆ కాయ నూనెలో కూర అంతా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ముందు ముక్కలు అనేవి గట్టి పడ్డదాకా నూనెలో ఫ్రై చేసేసుకోవాలి. నాటుకోడి కూడా సూపర్ ఉంటుంది. అలాగే నా వీడియోస్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కూర అనేది కొద్దిగా లైట్గా ఫ్రై చేసిన తర్వాత చుట్టూరు కట్ట అనాలా. చుట్టూరు కట్ల అంటే వాటర్ అనేవి ఉడికిపోతాయి. మనం ముందుగానే కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ కట్ చేసి పెట్టేసుకొని ముందు పచ్చిమిరపకాయలు వేసుకోవాలా. మధ్యలో వేసుకుంటే చుట్టూరు వేయకుండా బాగా ఉడికిపోతాయి పచ్చిమిరకాయలు వేసుకొని అవి కొద్దిగా ఆగనిచ్చి ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. పచ్చిమిరకాయలు మగ్గిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలా. ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలా. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. ఉల్లిపాయలు వేసిన తర్వాత 2 నిమిషాలు మూత పెట్టేసుకుంటే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూర అంతా బాగా మగ్గిపోతుంది. 2 నిమిషాలు మూత పెట్టేసి తర్వాత మూత తీసి చూస్తే వాటర్ మొత్తం ఇంకిపోతాయి. అసలు వాటర్ అనేవి లేకుండా అదిగోండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు బాగా కలుపుకోవాలా. ఇదిగోండి వాటర్ చాలా ఉన్నాయి కదా, ఇందాకలా వాటర్ మొత్తం ఇంకిపోయినాయి. అట్లా మాడకుండా ఇంకిపోయేటట్టు ఉడికించుకోవాలా. ఉడికించుకున్న తర్వాత మనం టమాటాలు కూడా వేసుకోవాలి. టమాటాలు మనం ముందే కోసి పెట్టుకున్న 2 టమాటాలు వేసేసుకోవాలా. సన్నగా స్లైస్లాలు కట్ చేసి పెట్టుకోవాలి. టమాటాలు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక అవి టమాటాలు అనేవి కొద్దిగా బాగా మగ్గనివ్వాలి. మగ్గడానికి 2 సెకండ్లు మూత పెట్టేసుకోవాలా. అవి కొద్దిగా మెత్తబడి మగ్గిన తర్వాత పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలా. టమాటాలు మగ్గనిచ్చి స్పూన్ పసుపు వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని 2 స్పూన్లు కారం వేసుకున్నా. 2 స్పూన్లు కారం వేసుకున్నా ఆ కూరకి. ఎందుకంటే నేను ఆల్రెడీ పచ్చిమిరకాయలు వేసా కాబట్టి కారం కొద్దిగా పడుతుంది. మాది మంట కారం కూడా, అందుకని చెప్పి నేను 2 స్పూన్లు కారం వేసుకున్నా. మీ టేస్ట్ మీరు కారం ఎంత తింటారో అంత వేసుకోండి. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అన్నీ వేసుకొని కలిపేసుకొని అది చుట్టూరు కనేసి మధ్యలో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలా. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇంట్లోనే తయారు చేసుకుంటా. కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఇంట్లోనే తయారు చేసి పెట్టుకుంటా ఎప్పటికప్పుడు. అట్లా అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేసామంటే కూర అనేది బాగా ఉడికిపోతుంది. నాటుకోడి కదా, తొందరగా ఉడకాలంటే తొందరగా ఉడకదు కదా నాటుకోడి, అందుకని చెప్పి అట్లా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేస్తే బాగా ఉడికిపోతుంది. కలుపుకున్న తర్వాత ఇట్లా మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉండి ఇలా తీస్తే ఇవన్నీ ఎంత బాగా ఉడికిందో అసలు. ఇలా నేను చూపించిన ప్రాసెస్లో చేసుకోండి. సూపర్ ఉంటుంది. కొత్తిమీర, పుదీనాకు, మిరియాలు అన్నీ కలిపిన పేస్ట్ వేసుకోవాలా. వేసుకొని బాగా కలుపుకోవాలి. కొత్తిమీర, పుదీనాకు, మిరియాలు బాగా దంచి ఆ పేస్ట్ అనేది ఈ పులుసులో వేసేసుకుంటే నాటుకోడి కూరలో బాగా టేస్ట్గా ఉంటుంది. మిరియాలు వేసుకుంటే సూపర్ ఉంటాయి. నేను ఎప్పుడు కొత్తిమీర పుదీనాకు తెచ్చుకున్నా
కట్టలు మిక్సీ పట్టుకునేది ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటా, అన్ని కూరలలో వాడుకుంటా, టేస్ట్ కూడా కదిరిపోతుంది. అలాగే మిరియాలు కూడా వేసుకోవాలా, మిరియాలు వేసుకుంటేనే అసలు బాగుంటుంది కూర అనేది, సూపర్ ఉంటుంది. ఇలాగే లాస్ట్లో ఒక నిమ్మకాయ పిండుకొని ఒక 2 నిమిషాలు ఉంచేసి దించేసుకుంటే సూపర్ ఉంటుంది కూర. దీనికి కాంబినేషన్గా నేను ఇంట్లో పిల్లల కోసం వైట్ రైస్ వండేసి రాగి సంగటి చేసి చపాతీలు చేసా. సూపర్ ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి.